గుంటూరు జిల్లాలో ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తూ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుగా నిలిచాయని ఎంఆర్పీఎస్ నాయకులు మక్కెన ప్రభాకర్ మాదిగ కొనియాడారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటం విజయం సాధించిందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్న ఆశయం నెరవేరిందని చెప్పారు. మాదిగల తరపున వర్గీకరణ అవ్వాలి. వర్గీకరణ అయితే మాదిగ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మాదిగలకి పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. చదువుకొని పిల్లలు ఉద్యోగాలకు అల్లాడిపోతూ ఉన్నారు. మాకు రావాల్సిన వాటా, మాకు రావాల్సిన కోట ఒకే వర్గం అనిపిస్తూ ఉంది. మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది. మాదిగలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వర్గీకరణ అవ్వాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళు అర్పణగా పోరాటం చేశారు. 30 ఏళ్ళు ఆయన పోరాటంలో ఎంతోమంది ఆయన ముందుకు పోనీయకుండా అడుగున ఆయన తొక్కుతూ ఆపుతూ ఇబ్బంది గురి చేశారు.